హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ల వివరాలు కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ లింక్స్ షేర్ చేస్తున్నాను. మీకు యూజ్ ఉంటుంది. కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వైద్య శాఖలో 755 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. దాదాపు మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకు ప్రభుత్వం వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టడానికి అయితే ఇక్కడ 755 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. దీనిలో 306 పోస్టులు వచ్చేసి మనకు వైద్య విధాన పరిషత్తులో ఉన్నాయి. అదేవిధంగా వైద్య విద్యాశాఖలో మనకు 449 పోస్టుల భర్తీకి ఆదివారం నోటిఫికేషన్ విడుదలైందంటూ ఇక్కడ న్యూస్ రావచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రభుత్వం మనకు ఒక అబ్స్ట్రాక్ట్ నోటీస్ కూడా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, మనకు నిన్న 25th రోజు ఈ నోటీస్ అయితే రిలీజ్ చేసింది. దీనిలో మనకు ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, వేటిలో వీటిని ఫిల్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు నర్సు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా ముఖ్యంగా ఇవన్నీ మనకు మెడికల్ విభాగానికి సంబంధించిన పోస్టులు, మెడికల్ ఆఫీసర్కి సంబంధించి, అదేవిధంగా ఎంబీబీఎస్ డాక్టర్ సంబంధించిన పోస్టులు, ఏ డిస్టిక్లో ఏ హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఈ అబ్స్ట్రాక్ట్లో. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. ఒకవేళ వన్స్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరైతే ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వితిన్ 5 డేస్లో వీటికి సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తి చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆదేశించినట్టయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మనకు 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి జూలై 22న టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ 3 నెలలుగా జీతాలు లేవు అంటూ మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 2 అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే సో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఏదైతే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పాసింగ్ పరేడ్ అవుట్ అనేటువంటి తేదీలు అయితే ఖరారయ్యాయి. అవి వచ్చేసి మనకు జూలై 22, 23, 24 తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పోలీస్ శిక్షణ కళాశాలలో ఈ వేడుకలు అయితే జరగనున్నాయంటే ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇవి జూలై 13నే ఈ వేడుకలు అయితే జరగవలసి ఉండేదంట. కానీ మార్చి 13 నుంచి 21 వరకు ఈ ట్రైనింగ్ కానిస్టేబుల్కు సెలవులు ఇచ్చారు. సో దీంతో కొంత లేట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక మనకి ఇక్కడ చూసినట్లయితే 3 నెలలుగా జీతాలు లేవంటే ఒక న్యూస్ చూడవచ్చు. 280 మంది ట్రైనీ ఎస్ఐలు 5 ఏళ్లుగా నో పోస్టింగ్, 193 మందికి ట్రైనీ పద్ధతిలోనే సర్దుబాటు, 87 మందికి ఎక్సైజ్ అకాడమీ ద్వారా వేతనాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు 2015లో వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మనకు 1032 పోస్టులకు అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే 2015లో రిలీజ్ చేశారు. 2016లో పరీక్ష జరిగింది, 17లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఎగ్జామ్ సమయంలో మనకు 2018లో ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ విషయం పైన కొంతమంది అయితే కోర్టుకు వెళ్ళారు. సో ఆ టైంలో మనకు 2019లో ఇంటర్వ్యూ, 20లో నియామక పత్రాలు కొంత ఆలస్యంగా జరిగింది ఈ కేసు వల్ల. అయితే 2018లో కోర్టు కేసు సందర్భంలో అప్పటికే నోటిఫికేషన్ వచ్చి 3 ఏళ్ళు కావడంతో ఎక్సైజ్ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు ఎస్ఐలుగా అడహాక్ ప్రమోషన్లు కల్పించి పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్లకు అడహాక్ ప్రమోషన్లు కల్పించిన 2 ఏళ్ల తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా మనకు ఏదైతే ఈ 280 మంది ఈ ట్రైనీ ఎస్ఐలకు నియామక పత్రాలు అయితే అందించడం జరిగింది. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎవరినైతే అడహాక్ పద్ధతిలో ప్రమోషన్లు కల్పించిన వారికి రీవర్షన్ చేయకపోవడంపై అధికారుల వ్యవహారాలపై పలు అనుమానాలు తావిస్తున్నాయంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. నోటిఫికేషన్ ద్వారా నియామకం అయినందుకు సాఫీగా ఉద్యోగం చేయవలసినటువంటి 280 మందిని ఇంకా ట్రైనింగ్ పీరియడ్లోనే కొనసాగించడంపై డిపార్ట్మెంట్కి సిగ్గు చేయడం చెప్పేసి పలువురు ఉద్యోగులు పెదవిప్పుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఎక్సైజ్ శాఖకు ప్రిన్సిపల్గా సెక్రటరీగా కొనసాగుతున్నారు. సో ఈయన కొనసాగుతున్నటువంటి ఈ టైంలోనే ఇటువంటి జరగడం అనేటువంటిది కరెక్ట్ కాదంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఈ 280 మందికి పర్మనెంట్ పోస్టింగ్లు కేటాయించాలని చెప్పేసి ట్రైనింగ్ పూర్తయిన ఎక్సైజ్ ఎస్ఐలు అయితే కోరుతున్నట్టు ఇక్కడ ఓవరాల్గా అయితే మనకైతే ఇన్ఫర్మేషన్. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు టీచర్ కోలులకు మార్గం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మనకు తెలంగాణ ప్రభుత్వం సో 2021కి సంబంధించినటువంటి ఎడ్సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ నేపథ్యంలో మనకు ఎడ్సెట్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో మనకు 6 సబ్జెక్టులు ఒకటే మెథడాలజీ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్, ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఆన్లైన్లో ఉండబోతుంది. అండ్ జూన్ 15 వరకు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు గడువు అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీనిలో ఉన్నటువంటి చేంజెస్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఎడ్సెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏమైనా ఉంటే దీన్ని ఒకసారి చదవండి. దీనిలో మీకు ఏ విభాగంలో ఏం చేంజెస్ వచ్చాయి, అదేవిధంగా అర్హతల విభాగంలో కొన్ని అయితే చేంజెస్ అయితే ఉండడం జరిగింది. వీటిని కూడా చెక్ చేసుకోవచ్చు. ఎడ్సెట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కావచ్చు, అంశాలు, అదేవిధంగా దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారం కూడా మనకైతే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఒకసారి దీన్ని అయితే చూసుకోండి, మీకు చాలా యూజ్ ఉంటుంది.
సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే అడిగినంత ఇస్తే అవుట్ సోర్సింగ్ జాబ్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సూర్యాపేటలో చక్రం తిప్పుతున్నటువంటి ఓ ఏజెన్సీ. సో నోటిఫికేషన్ లేకుండానే పోస్టింగ్లు, ఒకే గ్రామానికి చెందిన వారికి ఉద్యోగాలంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకు సర్కార్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో ఇప్పటికే నిరాశలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కనీసం అవుట్ సోర్సింగ్ జాబ్ అయినా కూడా చేద్దామంటే అవి కూడా దొరకడం లేదంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాజకీయ నాయకుల అండతో నడుస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ సంస్థలు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంగా నడుస్తున్నటువంటి ఓ సంస్థ తమకు అనుకూలంగా ఉన్న వారికి అడిగినంత ఇస్తే చాలు, అర్హత లేకున్నా కూడా ఉద్యోగం ఇస్తుందంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఆ సంస్థ అధికార పార్టీకి చెందినటువంటి ఒక ముఖ్య నేతకు సంబంధించిందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాల భర్తీ అంటూ చూడవచ్చు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో గత ఏడాది కరోనా టైంలో మనకు 50 ఉద్యోగాల భర్తీ చేసేందుకు నిర్ణయించారు. ఇందులో కంప్యూటర్ ఆపరేటర్, అదేవిధంగా స్టాఫ్ నర్సు, అటెండరు, ల్యాబ్ అసిస్టెంట్లు వంటి పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ భర్తీ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ చేసేందుకు దాన్ని చేసే ముందు అయితే నోటిఫికేషన్ ఎటువంటి జారీ చేయకుండానే వాటికి సంబంధించినటువంటి ఫిల్ చేశారని అయితే చెప్తున్నారు. అయితే ఒకే గ్రామానికి చెందిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఎక్కువగా రావడంపై పలు అనుమానాలు అయితే తావిస్తున్నట్టు ఇక్కడైతే ఓవరాల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 3 ఏళ్ళుగా ఒకటే సంస్థకు ఏదైతే వీరికి సంబంధించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒకటే సంస్థకు అప్పగిస్తున్నారంటూ అది లోకల్ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి సంస్థ అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మేలో బదిలీలు, పదోన్నతులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. అన్ని కేడర్లో 26,000 మందికి పైగా టీచర్లకు ఛాన్సు, 5,571 PSHM పోస్టులకు అనుమతికి ప్రతిపాదనలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇదైతే ఈ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పదోన్నతులు చేపడతామని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల అయితే ప్రకటించడం జరిగింది. సో మనకు ఇటీవల కాలంలో రీసెంట్గా మనకు 10th క్లాస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో మనకు మే ఎండింగ్ ఆర్ మే 20 తర్వాత వీటికి సంబంధించిన పదోన్నతులు చేపట్టే ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఓవరాల్ అయితే న్యూస్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే ప్రాథమిక పాఠశాలలో 10,000 హెడ్ మాస్టర్ పోస్టులో దాదాపుగా 5,571 పోస్టులకు అనుమతి రావాల్సి ఉంది. 5,571 ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి అనుమతి కోసం మనకు పాఠశాల విద్యాశాఖ, ఆర్థిక శాఖ అయితే లేఖ కూడా రాసినట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మరొక న్యూస్ కనుక చూసినట్లయితే రేపటి నుంచి విద్యా సంస్థలకు వేసవి సెలవు న్యూస్ చూడవచ్చు. నేటితో ముగిసినటువంటి విద్యా సంవత్సరం మే 31 వరకు హాలిడేస్. 1 నుంచి 9వ తరగతుల వారందరూ పై తరగతులకు ప్రమోటు. విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభించాలనేది జూన్ 1న వెల్లడిస్తామని చెప్పేసి మనకు విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్రెడ్డి అయితే వెల్లడించడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే విద్యారంగానికి ఇది అత్యవసర స్థితి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లపై సమగ్ర సర్వే చేయాలని చెప్పేసి మనకు ఈనాడు ముఖాముఖితో విద్యారంగ నిపుణుడు కృష్ణకుమార్ అయితే మాట్లాడడం జరిగింది. సో మనకి కరోనా నేపథ్యంలో ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. ఇది విద్యారంగానికి అత్యవసర పరిస్థితి లాంటిది అని చెప్పేసి ఇక్కడైతే ఈయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు స్కూళ్లకు జూనియర్ కాలేజీలకు 20 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇంతకు మనం చూసాం. సో మనకు మే 31 వరకు అయితే వేసవి హాలిడేస్ ఇచ్చినట్టు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా అదే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమ దోపిడీ ఇంకెన్నాళ్ళు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో వీటన్నింటి ఇది చాలా పెద్ద ఆర్టికల్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను కదా, దానిలో అయితే జాయిన్ కండి. సో డౌన్లోడ్ చేసుకుని అయితే చదవండి. ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అవే కాకుండా ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు క్లియర్గా అయితే చదవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూడడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.